దసరా పండుగను అడ్డు పెట్టుకుని ప్రయాణికుల నడ్డి విరుస్తోంది ఆర్టీసీ. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి స్పెషల్ బస్సుల పేరుతో స్పెషల్ దోపిడీకి తెరతీసింది. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్పెషల్ బస్సులను అందుబాటులోకి తెచ్చామని ఒకవైపు చెప్తూనే మరోవైపు అదనపు ఛార్జీలతో మూత మోగించింది. దూరంతో సంబంధం లేకుండా ప్రత్యేక బస్సుల్లో టికెట్ల ధరను ఏకంగా 50% పెంచింది. దీంతో టికెట్ ధరలను చూసి ప్రయాణికులు అవాక్కవుతున్నారు. పండుగను అదునుగా చూసుకుని మహాలక్ష్మి బస్సులను పూర్తిగా తగ్గించారని మహిళలు మండిపడుతున్నారు. ఒకవైపు సరిపడా బస్సులు లేకపోవడంతో గంటల తరబడి బస్సుల కోసం ఎదురు చూడాల్సిన వస్తోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. బస్సులు తగ్గించడమే కాకుండా ఛార్జీలు పెంచడం ఏంటని మండిపడుతున్నారు ప్రయాణికులు. ఎంజీబీఎస్ బస్ స్టాప్ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ మహేష్, చెప్పండి, వాట్ ద అప్డేట్స్? సంజన, దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ఒక్కసారిగా 50% బస్ ఛార్జీలు పెంచింది. స్పెషల్ బస్సుల పేరుతో విపరీతంగా దోచుకోవడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ బస్ స్టేషన్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, ప్రతి బస్సు కూడా స్పెషల్ బస్ అనే స్టిక్కర్ వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మామూలుగా ఉన్న బస్సులకు సంబంధించి కూడా ఆ స్పెషల్ బస్ అనే స్టిక్కర్ వేసి ప్రత్యేకంగా కూడా నడిపిస్తున్న దృశ్యాలు అయితే మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక దాదాపు 7,000కు పైగా బస్సులు నడిపిస్తున్నామని చెప్తున్నారు. కానీ మనము విజువల్స్ చూస్తే చాలా ప్లాట్ఫామ్లలో బస్సులు మాత్రము కొరతగా కూడా కనిపిస్తున్న దృశ్యాలు చూడవచ్చు. ప్రయాణికులు కూడా అటు ఆ తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు దసరా సందర్భంగా సొంతలకు వెళ్లేందుకు కూడా పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతారు. అయితే బస్సులు కూడా ఏమాత్రం చూడొచ్చు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆర్ శ్రీరాత గారు ఉన్నారు. మేడం, చెప్పండి, ఎంజీబీఎస్ నుంచి స్పెషల్గా ఎన్ని బస్సులు ప్రత్యేకంగా నడుపుతున్నారు? నమస్కారం అండి. ఎంజీబీఎస్ నుంచి ప్రతిరోజు 2500 బస్సెస్ నడుస్తాయండి. అరౌండ్ 60,000 to 70,000 ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తారు. సో నిన్న వరదల కారణంగా కొంచెం ఇబ్బంది ఏర్పడింది. ఇప్పుడు రాత్రంతా మా సిబ్బంది కష్టపడి ఇది క్లీనింగ్ యాక్టివిటీ టేకప్ చేశారు. ఇప్పుడు మార్నింగ్ 11 o'clock నుంచి ఇక్కడ నుంచి ఆపరేషన్స్ అనేది రెస్టోర్ చేయడం జరిగింది. సో ఇప్పటి నుంచి ఒక 2000 బస్సెస్ అయితే నడుపుదామని ప్లాన్ చేసుకున్నామండి. ఒకవేళ రద్దీ ఎక్కువైతే మటుకు అదనంగా కూడా బస్సులు నడపడానికి అందుబాటులో ఉంచుకున్నాము. అదనంగా ఇంకొక 500 బస్సులైనా నడపడానికి మేము ప్లాన్ చేసుకున్నామండి. ఏదైనా రద్దీని బట్టి డెసిషన్ తీసుకుంటామండి. స్పెషల్ బస్సుల్లో మేడం అధిక ఛార్జీలు పెడుతున్నారని కూడా ప్రయాణికులు కొంత ఇబ్బందులు పడుతున్నారు, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా వసూలు చేస్తున్నారు? స్పెషల్ బస్సులు ఎంత ఛార్జీలు ఉంటుంది? అంటే రెగ్యులర్ బస్సులో నార్మల్ ఫేరేనండి. అడిషనల్ గా మేము ఏదైతే తిప్పుతున్నామో దాంట్లో మటుకు 50% అదనపు ఛార్జెస్ అండి. వెళ్లేటప్పుడు ఫుల్ గా వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ కి వెళ్లేటప్పుడు ఫుల్ గా వెళ్తుంది బస్సు. రిటర్న్ వచ్చేటప్పుడు ఒక్క ప్యాసింజర్ కూడా లేకుండా వస్తారు మెజారిటీ బస్సెస్ లో. సో డీజిల్ కాస్ట్ కూడా రాదు కాబట్టి మేము ఆ అదనపు బస్సుల్లో 50% అనేది ఛార్జ్ చేస్తున్నామండి. నుంచి ఎంజీబీఎస్ నుంచి ఎన్ని స్పెషల్ బస్సులు వేశారు ఈ పండుగ దసరా సందర్భంగా? అంటే ఇప్పటికైతే ఇంకా రెగ్యులర్ బస్సెస్ నడుస్తున్నాయండి. అవి అయిపోయిన తర్వాత స్పెషల్ బస్సెస్ అన్నది వేస్తారు. అంటే ఒక్కొక్కటి ఇప్పుడు మహబూబ్ నగర్, మనకి నల్గొండ, ఖమ్మం వైపు అదనపు బస్సులు అవసరం పడుతుందని అనుకుంటున్నాము. ఇప్పటికైతే ఇంకా ఏమి నడపలేదండి, పెట్టుకున్నాము అందుబాటులో అంతే. లగ్జరీ కావచ్చు, లేదంటే ఎక్స్ప్రెస్ మహాలక్ష్మి పథకం వర్తించే ఎక్స్ప్రెస్ బస్సులకు సంబంధించి ఎట్లా ఉన్నాయి మేడం నెంబర్స్? ఇప్పుడు మనము ఎక్కువగా నడుపుతోంది ఈ ఎక్స్ప్రెస్ బస్సులేనండి. మహాలక్ష్మి పథకము వర్తించే బస్సులు మీరు చూస్తుంటారు. అన్ని మహాలక్ష్మి బస్సులు ఎక్కువ మంది మహిళా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అంటే మనం నడిపే బస్సుల్లో 80% మహాలక్ష్మి పథకం వర్తించే బస్సులేనండి. ఇది మొత్తంగా చూసినట్టయితే అటు దసరా సందర్భంగా ప్రత్యేకంగా 7,000కు పైగా బస్సులు నడుపుతున్నామని అధికారులు చేస్తున్నారు. మనం విజువల్స్లో చూడవచ్చు. ఈ బస్సుల ప్లాట్ఫామ్ సంబంధించి చూస్తే ప్రతి బస్సుకు సంబంధించి కూడా ఒక స్పెషల్ స్టిక్కర్ అయితే వేసిన పరిస్థితి ఉంది. ఎక్స్ప్రెస్ బస్సుకు సంబంధించి కూడా ఒక స్పెషల్ స్టిక్కర్ వేశారు. అందులో 50% టికెట్లు రేట్లు అయితే పెంచారు. దాదాపు ఒక 200 రూపాయల టికెట్ ఉంటే ఈ దసరా సందర్భంగా ఎక్స్ట్రా మరొక 100 రూపాయలు కూడా అదనంగా చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ప్రయాణికులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఉంది. తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా పండుగ కాబట్టి సో ఈ పండుగ సందర్భంగా ఒక ఫ్యామిలీని తీసుకొని వారు వెళ్ళే వారికి సంబంధించి చూస్తే బస్సులు కొరత వాళ్ళు కావచ్చు, లేకపోతే డిలక్స్ బస్సులకు సంబంధించి కూడా అదనంగా ఛార్జీలు వసూలు చేయడంతో ప్రయాణికులకు మాత్రం తీవ్ర ఆర్థిక భారము ఏర్పడుతుందని కూడా ప్రయాణికులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల 27 నుంచి ఈ బస్సులు నడిపిస్తున్న పరిస్థితి ఉంది. 20 నుంచి స్పెషల్ బస్సులు నడిపిస్తున్నారు. అక్టోబర్ 2 వరకు కూడా ఈ బస్సులు నడుపుతున్నామని కూడా అధికారులు చెప్తున్నారు. ఇక 50% టికెట్ రేట్లు పెంచడంపై కూడా ప్రయాణికులు కొంత ఆసనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా దాదాపు 7,754 ప్రత్యేక బస్సులు అని చెప్పారు. అయితే ప్రత్యేక బస్సులకు సంబంధించి చూసినట్టయితే తిరిగి వచ్చే సమయంలో మాత్రము ఖాళీగా వస్తున్నాం కాబట్టి దానికి సంబంధించి డీజిల్ ఖర్చులకు సంబంధించి సంబంధించే ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నామని అధికారులు చెప్తున్నారు. కానీ ప్రయాణికులు మాత్రం ఈ రేట్ల పెంపుపై మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆల్రైట్ మహేష్, థ్యాంక్ యూ.